రోలింగ్ యాక్షన్. హలో గైస్, వెల్కమ్ టు కార్స్ అండ్ బైక్స్. నేను వంశీ ప్రవీణ్ అండ్ ఈరోజు నేను మీకు చూపించబోతున్న కారు అంటే యాక్చువల్లీ జీప్ అనాలి, థర్ అనమాట. క్యాంపింగ్ థర్, కస్టమ్ చేసుకుంది. దీనిపైన టెంట్ ఉంటుంది, కిచెన్ సెటప్ ఉంటుంది, బెడ్స్ ఉంటాయి, అన్నీ కూడా లోపల ఉంటాయి. అవన్నీ మనం బెడ్ తీసుకోవాలి అండ్ 270 degrees రూఫ్ కూడా ఓపెన్ అవుతుంది. అన్నీ మీకు చూపించబోతున్నాను. అండ్ దీన్ని ఓన్ చేస్తుంది బాలా గారు. ఆయన్ని నేను క్యాంపింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అండ్ క్యాంపింగ్ లొకేషన్ వచ్చేసి భువనగిరి దగ్గర ఇబ్రహీంపూర్ అనే ఊరు, తెలంగాణలోని చాలా బ్యూటిఫుల్ ఊరు అనమాట అది. అక్కడికి వెళ్ళేసి క్యాంపింగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ అక్కడ నేను మీకు కంప్లీట్ సెటప్ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను. చలో. రైట్. సో హైదరాబాద్ నుంచి 80 kilometers దూరంలో ఉన్నాం మనము. ఇప్పుడు జిందం ఆగ్రో ఫార్మ్ అనే ఫామ్కి వచ్చాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓపెన్ చేద్దాము. యూ వాంట్ స్టార్ట్ విత్ ద awning ఆర్ టెంట్? ఏదైనా పర్వాలేదు. టెంట్ ఫస్ట్ కనపడాలి కదా మనకి. ఓకే, లెట్స్ గో ఫర్ ద టెంట్. ఇప్పుడు దీన్ని చూస్తే మీకు ఇక్కడ పాయింటర్ ఇచ్చాడండి. ఈ పాయింటర్ని ఏం చేస్తామంటే మనం దీనికి పెట్టి పైకి తీసుకుంటాం. ఇప్పుడు పైకి తీసుకున్నప్పుడు ఇంకా పైన ఉంది కదా, లాక్ చేసుకోవచ్చా? ఇక్కడ థ్రెడ్ ఇస్తాడు. ఓకే. సో థ్రెడ్ వేసి మళ్ళీ మనం దీంట్లో కింద గట్టి కొట్టాలి. పెగ్స్ పెట్టుకుంటాను. పెగ్స్ పెట్టుకునేది అందుకు. ఓకే. సో అప్పుడు ఏంటంటే ఇక స్ట్రాంగ్ ఉంటుంది అది. ఓకే ఓకే. విండ్ రెసిస్టెంట్. ఎస్. అండ్ ఇది మనకి ఏ హైట్ కావాలంటే ఆ హైట్ కూడా ఇది సెటప్ చేసుకోవచ్చు. నైస్. ఇప్పుడు ఏంటంటే ఇల్లు తయారు చేసుకున్నాము. పైనేమో 2 floors ఉన్నాయి యాక్చువల్లీ. ఒక ఫ్లోర్ కింద, ఒక ఫ్లోర్ పైన. ఇదేమో ఇంటి ముందు వరండా అన్నమాట. టెంట్ మొత్తం ఓపెన్ చేస్తాము. ఈవెన్ వరండా కూడా ఇస్తాము. మేము వరండా అంటాము, మీరేమంటారు? ఆనింగ్ అంటారు. ఆనింగ్ అంటారు. టెక్నికల్ లాంగ్వేజ్ లేదా అడ్వెంచర్ లాంగ్వేజ్ ఆనింగ్. రైట్. ఇప్పుడు దీని కింద వర్షం పడితే చక్కగా చేరేసుకొని కూర్చొని ఇట్లా కాఫీ తాగుతా కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు. రైట్. ఇప్పుడు ఒకసారి చిన్నగా చెప్పండి నాకు. టెంట్ ఓపెన్ చేసాము అండ్ ఎంత వెదర్ని సపోర్ట్ చేస్తుంది, ఎంత హీట్ని సపోర్ట్ చేస్తుంది, వర్షాన్ని. సో నేను దీన్ని చాలా యూటిలైజ్ చేశానండి. ఎస్పెషల్లీ ఇన్ ద నార్త్ సైడ్ మీకు విండ్ ఎక్కువ ఉంటుంది, రెయిన్ ఎక్కువ ఉంటుంది. ఈ టెంట్ నేను గవా ఓవర్లాండ్ నుంచి తీసుకున్నాను. ఇట్స్ నియర్లీ 3 years నా. అసలు ఇంత చుక్క వాటర్ డ్రాప్ కూడా లోపల రాలేదు. వాటర్ రెసిస్టెంట్ 100%. యా, చాలా ఉండే. అంటే 100% అని చెప్పలేము, బట్ నేను పోయిన వెదర్కి పడ్డ వర్షానికి డెఫినెట్లీ ఐ డింట్ హ్యాడ్ ఎనీ ఇష్యూస్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది ఎప్పుడు కూడా మనము ఎయిర్ని చూసుకొని పెట్టుకోవాలండి. వంశీ, నైట్ అయింది, క్యాంప్ సెటప్ అంతా చేసేసినాము, మొత్తం ఎక్స్ప్లెయిన్ కూడా చేసాము. నెక్స్ట్ క్యాంప్ ఫైర్ ఉంది. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? డెఫినెట్లీ. ఇప్పుడు క్యాంప్ ఫైర్ కోసము వుడ్ కలెక్ట్ చేసుకుందాం. ఎస్, ఆ వుడ్ కలెక్షన్కి ఫర్ యూ. యాక్స్ నాకేనా? నేను టార్చ్ పట్టుకుందాం అనుకున్నాను, బట్ ఓకే సరే. యాక్స్ ఇది కూడా మీ యాక్సెసరీస్లో ఒక భాగం. ఎస్, క్యాంపింగ్ యాక్సెసరీస్లో మీరు ఉన్న టూల్ కిట్లో ఉంది. ఎస్. రైట్. ఒకసారి ఓపెన్. ఓ, ఫర్ సేఫ్టీ పర్పస్. ఓకే ఓకే. సో మన ఇది చాలా షార్ప్ ఉంటుంది కదా, సో ఎవరికి తగలకుండా క్యాప్. యా, లెట్స్ హంట్ ఫర్ ద వుడ్. లెట్స్ ట్రై ఇట్. yes, అది ఒకటి పుల్ల. ఒకటి, కమ్ ఆన్. రైట్. ఇదొకటి. yes. ఇంకొకటి ఇక్కడ ఉంది. రైట్. అంటే యాక్చువల్లీ చేతికి కూడా తిరుగుతున్నాయి, బట్ కొన్ని విరగట్లేదు. వాటి కోసం మాత్రం ట్రై చేస్తున్నాం మేము. సో ప్రస్తుతానికి దీన్ని చిన్న చెక్కుతా నేను. రైట్. ఇవి యాక్చువల్లీ ఇనిషియల్గా లైటప్ చేయడానికి పనిచేస్తాయి కదా. చిన్న పుల్లలు లైటప్ చేయడానికి పనిచేస్తాయి. అక్కడ వేరే పెద్ద ముందలు కూడా ఉన్నాయండి, అవి కూడా తీసుకోవాలి. అవి ఎక్కువసేపు పనిచేస్తాయి, బట్ స్టార్ట్అప్కి మాత్రం మనకి చిన్న పుల్లలు కావాల్సి వస్తుంది.
చాలా రైట్, దీన్ని అక్కడికి వెళ్ళి ఇంకా 2-3 ముక్కలు చేద్దాం. సో రైటా, సో వీ గాట్ ఫ్యూ, ఇంకా చిన్న చిన్నవి కూడా వెతుకుని వెళ్ళిపోదాం మనం. సో ఇది ప్రస్తుతానికి మా కలెక్షన్. ఇది పెద్ద దొంగ, ఇంకొక దొంగ ట్రై చేస్తాము. ఇది మీడియం సైజు, అవి లైట్ అప్ చేసుకోవడానికి చిన్న చిన్న పుల్లలు. మంచి మనము బాబీకి కూడా చేసుకుంటున్నాం బాలా. ఇప్పుడు నాకు క్యాంపింగ్లో పార్ట్ చైర్స్, బెడ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఎక్విప్మెంట్, వీటి గురించి చెప్పండి. షూర్, డెఫినెట్గా. ఇది స్మాల్ టేబుల్, కాంపాక్ట్ టేబుల్ మనకి. సో ఇది స్పెషల్గా నేను డిజైన్ చేసింది మన బార్బిక్యూ కోసం అనేసి స్పెషల్గా డిజైన్ చేయించాను. దీని మీద ఇంకొకటి కూడా వస్తుంది, దాని త్రూ మనం కాఫీ కానీ ఇంకేదైనా కానీ చేసుకోవాలన్నా హ్యాంగ్ చేసుకునేటట్టు వస్తుంది. సో అదొకటి. ఇవన్నీ చిన్నగా మనకి ఫోల్డబుల్ చైర్స్ లాగా, బట్ ఇట్ టేక్స్ అబౌట్ 100 kgs తీసుకుంటుంది ఇది ఈజీగా. ఇది ఒక నార్మల్ చైర్ చైర్స్ కదా. యా, మనం ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు మొత్తం 3 కార్లు వచ్చాం మనం. ఒకటి థార్, ఒకటి MG హెక్టర్, ఇంకొకటి ఏమో XUV 300. సో 2 థార్, MG హెక్టర్ మనవి ఇవి. అండ్ XUV 300 తరుణ్ది, మాతో పాటు తరుణ్ కూడా జాయిన్ అయ్యారు అనమాట. సో మేము ముగ్గురం కలిసి క్యాంపింగ్ ప్లాన్ చేసాము. నేను నాతో పాటు ఇంకా బాలా వాళ్ళ కజిన్స్, నెఫ్యూస్ వీళ్ళంతా కూడా ఉన్నారు. సో వాళ్ళు మీకు అక్కడక్కడ మధ్యలో కనిపిస్తూ ఉంటారు, మన ఫ్రెండ్సే అనమాట. ఇవాళ చికెన్ వండుకున్నాము, చికెన్ బార్బిక్యూ చేసుకున్నాము, పన్నీర్ బార్బిక్యూ చేసుకున్నాం. ఎస్, పన్నీర్ బార్బిక్యూ ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళకి. మీరు వెజిటేరియన్ అనుకుంటారు కదా, మీరు అన్నారు వెజిటేరియన్. అండ్ మేము ఆబ్వియస్లీ బయటికి వెళ్ళామంటే మాకు నాన్ వెజ్ కావాల్సిందే. సో ఆల్రెడీ చికెన్ సగము ఉడుకుతుంది, ఆల్రెడీ స్మెల్ వచ్చేస్తుంది బార్బిక్యూది. పన్నీర్ ఎంతసేపు ఉడికినా స్మెల్ రాలేదు మాకు. వీ హేట్ వెజిటేరియన్స్. చికెన్ మాత్రం సాలిడ్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నోట్లో నలాజలం ఊరుతుంది అనమాట తినడానికి. అండ్ నాకు కిచెన్ గురించి చెప్పలేదు మీరు. యాక్చువల్లీ తెచ్చుకున్నాము మసాలాలు ఇవన్నీ కూడా క్యారీ చేస్తారు కదా, ఏమేమి క్యారీ చేస్తారు అసలు కిచెన్కి? నేను కిచెన్ది టోటల్ సెటప్ క్యారీ చేస్తాను. లైక్ నైఫ్స్, ఒక 3-4 నైఫ్స్ పెట్టుకుంటా, ఎందుకంటే బ్యాకప్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నైఫ్ కావాల్సి వస్తుంది. నైఫ్, ఫుడ్, రైస్, కారపొళ్ళు, అన్ని మసాలాలు, అండ్ దెన్ మన కుక్కర్, రైస్ కుక్కర్ చూసినాను. అవునవును, ఇక్కడెక్కడ సమ్మేర్ ఉంది. ఎస్, ఇదిగో రైస్ కుక్కర్. అండ్ దెన్ నియర్లీ 5-6 స్టవ్స్, కట్లరీస్, స్టవ్స్ కూడా 5-6 క్యారీ చేస్తాను. మీరు చిన్న సిలిండర్ కూడా పెట్టుకున్నట్టున్నారు. దాంతో పాటు యాక్చువల్లీ గ్యాస్ బర్నర్ది కూడా ఉంది కదా, చిన్న టిన్ స్టవ్ కూడా ఉందా? బుడ్డిది ఉంది. ఇది జనరల్ గా బ్యూటేన్ తోనే ఆన్ అయిపోతుంది. బ్యూటెన్ క్యాన్స్ దీంతో ఆన్ చేయాలి. దీంతో ఇట్లా పెట్టేసుకుంటే ఇది సిలిండర్ లాంటిది అనమాట జనరల్ గా. అంతే. సో ఇదేంటంటే ఇప్పుడు నేను -30కి పోతున్నా, ఎక్కడికైనా పోతున్నా, ఓకే, అండ్ ఈ క్యాంప్ సెటప్ ని వదిలేసి జస్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ మై ఓన్ గేర్ అనుకోండి. సో అప్పుడు దెన్ ఐ విల్ బి యూజింగ్ దిస్ పర్టికులర్ స్టవ్. సో ఒక్కొక్క సిచ్యువేషన్ ని బట్టి ఒక్కొక్క స్టవ్ అన్నట్టు. సో అట్లా అనేసి నియర్లీ ఐ గాట్ 6 to 7 స్టవ్స్. మ్యాగీ వండుకుంటారు జనరల్ గా, ఈజీ అవుతుంది అని చెప్పి. ఐ కుక్డ్ నియర్లీ 1 kg ఆఫ్ రైస్ ఇన్ దిస్. అంతసేపు వచ్చిందా? ఒక టిన్ సరిపోయిందా? దిస్ విల్ కమ్ ఫర్ 4 to 5 hours. 4 to 5 hours. వెన్ యూ ట్రావెల్ యూ మస్ట్ టేక్, అంటే మన ఇప్పుడు తెలంగాణలో ఫేమస్ ఏమేమి ఉన్నాయో అటువంటివి కూడా మనం తీసుకుపోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్ పోతున్నారు, టేక్ 5-6 పికిల్స్. ఎందుకు అనేసి మీరు అంటే అక్కడ మనకి చాలా మంది కనపడతారు, మన వాళ్ళు కనపడ్డప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ పీపుల్, ఆర్మీ వాళ్ళు మనకు అక్కడ కనపడతారు కదా, మనం వాళ్ళకు ఒక పికిల్ బాటిల్ ఇచ్చినాం అనుకోండి, ద హ్యాపీనెస్ దట్ దే విల్ గెట్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఆ హ్యాపీనెస్ కోసమైనా మనం అటువంటి మన ప్లేస్ నుంచి క్యారీ చేసుకొని తీసుకొని వెళ్ళాలన్నట్టు. సో సేమ్ వే ఐ క్యారీ బిస్కెట్స్ ఆల్సో.
యా ఎక్కడైనా రోడ్ మీద పిల్లలు వాళ్ళు కనపడంగానే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిస్కెట్స్ మన దగ్గర ఉంటాయి కదా, అవన్నీ చూడు, స్వీట్స్ ఇచ్చేసుడు, పంచుడు, సో అటువంటివి చేస్తూ ఉంటా అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుంది అంటే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ యూ విల్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ. అరే ఒకళ్ళకి ఇది ఇచ్చినాం అనేసి వాళ్ళ ఫేస్లో ఒక హ్యాపీనెస్ చూడంగానే ఆటోమేటిక్గా మనకి కూడా ఒక హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది. జీప్ క్యాంపింగ్ డే 2 రాత్రి మనం ఇక్కడికి వచ్చాము, క్యాంపింగ్ వేసుకున్నాము. మన క్యాంపింగ్ సెటప్ అంతా ఇది. క్యాంప్ ఫైర్ చల్లగా అయిపోయింది. బాలా లెగలేదు ఇంకా, ఆయన పైన పడుకున్నాడు, నేను మీ కింద పడుకున్నాము. మాకు లోపల ఉమ్మదిస్తుంది, సఫకేషన్ అవుతుందని చెప్పి బయట పడుకున్నాము మేము. సో వాళ్ళు మాత్రం పైన పడుకున్నారు చిన్న ఫ్యాన్ పెట్టుకొని. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. టెంట్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దామా. యాక్చువల్లీ 2 విండోస్ ఉన్నాయి. 4 విండోస్. ఓకే సారీ, ఇది ఒక విండో, ఇది 1 2 బేసిక్గా 2 doors, 2 windows, 2 doors 2 windows. అంటే అటు నుంచి కూడా ఎక్కచ్చుకుంటా ప్రాబిలిటీ ఉంది. ముగ్గురికి సరిపోయిందా ఇది ఫ్యాన్? యా. ఇప్పుడు యాక్చువల్లీ టెంట్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనకు మోస్ట్లీ హ్యాంగింగ్స్ ఉంటాయి. సో ఈ హ్యాంగింగ్స్లో ఏంటంటే మనం లైట్స్ కానీ ఏవైనా కానీ అటువంటి హోల్డ్ చేసుకునేటట్టు పెట్టుకోవచ్చు అన్నట్టు వీటికి. ఓకే. సో దిస్ ఈజ్ అనదర్ ఫ్యాన్. ఇది Clip fan, యా. సో దిస్ ఫ్యాన్ కాస్టెడ్ మీ లైక్ 7,000. 7,000? యా. సో బ్యాటరీ ఆపరేటెడా? ఎస్. ఓకే. సో 8 hours వస్తుంది ఇది ఫ్యాన్ మనకి. నైస్. అండ్ మనకి మొబైల్ పౌచెస్కి పాకెట్స్ పెట్టుకునేటట్టు పాకెట్స్. ఓకే. అండ్ యాక్చువల్లీ ఇది కర్టెన్ మెష్ కర్టెన్. మెష్ కర్టెన్ అంతే, మన ఓన్లీ మస్కిటోస్ రాకుండా. ఓకే. అది 4 అంటే డోర్లకి ఉంది, విండోస్ కూడా ఉన్నాయి కదా. రైట్. ఎవ్రీవేర్. ఓకే. ఇక్కడ నుంచి చిన్న బల్బులు కూడా హ్యాంగ్ చేసుకొని మనం చిన్న లైట్ పెట్టుకోవచ్చు కదా. సో మోస్ట్లీ అంటే ఇది బేసికలీ 2 peopleకి ఫుల్ ఫ్లెడ్జ్గా పడుకోవచ్చు, 3 people అడ్జస్ట్ అవ్వచ్చు అంతే కదా. కింద బెడ్ ఉంది. ఎస్, ఫోమ్ బెడ్. ఓకే. సో రాత్రి మీకు నిద్ర పట్టిందా ప్రాపర్గా? మేము బయట పడుకున్నాము, చల్లగాలి వచ్చింది, మార్నింగ్ కొంచెం చలి కూడా వేసింది. రైట్. సో బాలాగారు, మన కార్ గురించి అండ్ క్యాంపింగ్ గురించి మనం 100% ఎక్స్ప్లెయిన్ చేసినట్టే కదా? ఎస్, ఎక్స్ప్లెయిన్ చేసినట్టే. మీరు చెప్పాలి ఇప్పుడు మన తార్లో క్యాంపింగ్ ఎలా ఉండే మీకు? డెఫినెట్గా యాక్చువల్లీ నేను నార్మల్ క్యాంపింగ్ చేశాను, బైక్స్ మీద వెళ్ళి టెంట్లు వేసుకొని క్యాంపింగ్ అట్లాంటివి చేసాము, నార్మల్ కార్లో వెళ్ళటం చేశాను. బట్ ఒక క్యాంపింగ్ వ్యాన్ కానీ క్యారీవెన్ కానీ ఎప్పుడు చేయలేదు నేను. ఇప్పుడు ఇది నాకు ఎప్పుడు డ్రీమ్ ఉండే, బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఎక్విప్మెంట్ ఆఫ్ కోర్స్ బాబీక్యూ ఎక్విప్మెంట్ కానీ మీవి స్టవ్స్ కానీ ఇవన్నీ నేను ఇన్ని ఎక్విప్మెంట్ ఫస్ట్ టైం ఒకరి దగ్గర చూస్తాను. కాంపాక్ట్ దాంట్లో ఇది ఫస్ట్ టైం ఒకరి దగ్గర చూస్తున్నా నేను. నార్మల్గా చిన్న చిన్నవి తెచ్చుకునేవాళ్ళు కానీ, బట్ ఇంత ప్రాపర్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఒక్కసారి వీడియోస్ చూడడమే, యూట్యూబ్లో ఎవరైనా చేయటము వాళ్ళ దగ్గర చూడడమే, లేదా అబ్రాడ్ చూశాను. అది ప్రాపర్గా ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను లైఫ్ టైం మర్చిపోను. నా ఫస్ట్ టైం క్యాంపింగ్ ఇదే అని చెప్పని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు మాకు ఇది చూపించినందుకు. నాకు తెలిసి మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నారు. వీలుంటే బాలాగారితో మనము పెద్ద క్యాంపింగే చేద్దాము, ఇంకా అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్ళి చేద్దాము డెఫినెట్లీ. అండ్ మీకు కూడా నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తున్నా కదా, ఇంతగా అంటే ఇంకా పెద్ద తీసుకొస్తాను, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెహికల్స్ నేను చూపిస్తాను. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.